Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఏకంలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే మన శ్రీకాకుళం వెళ్ళాం కదా, ఆ ట్రిప్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. నేనైతే స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం జీరో చేస్తున్నాను, ఎందుకంటే ఆ వన్ డేలో నేను ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసినా తెలియాలని. జీరో చేసిన తర్వాత నేనైతే నా రైడ్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు మన హార్లీ డేవిడ్సన్ సౌండ్ ఎలా వస్తుందో వినాలనుకుంటున్నారా? అయితే వినండి, మన హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రోడ్ ఎగ్జాస్ట్ ఎలా ఉండబోతుందో. విన్నారా సౌండ్ ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. నాకు ఈ సౌండ్ చాలా నచ్చుద్ది, అందుకే నేను ఈ రైడ్ని మన హార్లీ అయితే వెళ్తున్నాను. మరి ఇక మనమైతే మన రైడ్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. నేనైతే మన రైడ్ని ఎగ్జాక్ట్గా పెందుర్దర్ స్టార్ట్ చేసి పెందుర్దర్ ఎండ్ చేస్తాను. పెందుర్తి నుంచి దగ్గరపల్స నుంచి అలా శ్రీకాకుళం నుంచి ఆముదాలవలస నుంచి హిరమండలం నుంచి పర్లాకిమిడి ఒరిస్సాలోకి వస్తుంది. పర్లాకిమిడి నుంచి టెక్కలి నుంచి మూలపేట నుంచి మళ్ళీ టెక్కలి, అక్కడ నుంచి నరసన్నపేట నుంచి శ్రీకాకుళం నుంచి దగ్గరపల్స, అలా మనం మళ్ళీ వెనక్కి పెందుర్తి వస్తాం. మొత్తం 380 కిలోమీటర్లు వస్తుంది. నేను తిరిగింది మాత్రం 420 కిలోమీటర్లు. ఆ 60 కిలోమీటర్ ఎక్స్ట్రాలో వచ్చిందంటే నేను మా ఇంటి నుంచి పెందుర్తి వెళ్ళాను, మళ్ళీ అక్కడ లోకల్గా తిరిగాం. అవన్నీ కలిపి అడిషనల్గా 20 కిలోమీటర్స్ అయితే యాడ్ అయింది. నేనైతే మా ఇంటి నుంచి బయలుదేరాను. చూసారా బండి సౌండ్కి దూడపిల్ల ఎలా పరిగెడుతుందో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రోడ్డు ఎంత బాగుందో. ఈ రోడ్డు ఎంత బాగుందో, కొంచెం ముందుకెళ్ళగానే రోడ్డు కొంచెం వర్స్ట్గా ఉంటుంది. ఇది కొంచెం చూసారా, ఈ రోడ్డు మాత్రం అస్సలు బాగోలేదు. మా ఏరియాలో రోడ్స్ అయితే అంత బాగోలే, కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్స్ అయితే బాగున్నాయి. చూస్తున్నారు కదా మొత్తం రోడ్స్ ఎలా ఉన్నాయో. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది వర్షాకాలంలో. మనకి ఎండాకాలంలో ప్రాబ్లం లేదు, కానీ వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి. అలా మనం కొంచెం ముందుకు రాగానే రోడ్ అయితే చాలా బాగుంటుంది. చూసారుగా ఈ రోడ్స్ రీసెంట్గానే వేశారు. ఈ రోడ్ వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. లేకపోతే సుజాతనగర్ రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ రోడ్డు వేసిన తర్వాత చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా ఈ రోడ్ ఎంత బాగా వేసినా మీరు చూసుకోవచ్చు. ఈ లెఫ్ట్లో చూసారా అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానివల్ల మొత్తం రోడ్ పాడు చేస్తున్నారు. బట్ వన్స్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక రోడ్ బాగా చేస్తే బాగుంటుంది. మనందరికీ తెలిసిందే కదా, మనం ముందుకెళ్ళాలంటే మనకి ఫుడ్ కావాలి, మన బండి ముందుకెళ్ళాలంటే దానికి పెట్రోల్ కావాలి. అందుకే నేను పెట్రోల్ కొట్టించడానికి మన సుజాతనగర్ పెట్రోల్ బంక్కి వెళ్తున్నాను. ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ నేను మీకు పెట్రోల్ వేసిందా చెప్తాను. సో మనం వెళ్తున్నాం పెట్రోల్ బంక్లోకి వెళ్ళిన తర్వాత మనం రెగ్యులర్గా పవర్ యూజ్ చేస్తాం. మనకు కొంచెం పెద్ద బండి కాబట్టి పవర్ పెట్రోల్ అయితే నేను వేయిస్తున్నాను. నేను ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నాను అనమాట. ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత మళ్ళీ 2-3 ఫుల్ ట్యాంకులు చేయించాలి. బట్ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్తే మనం ఆల్మోస్ట్ హిరమండలం దాకా వెళ్ళిపోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాను. ఫుల్ ట్యాంక్ చేయించేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫుల్ ట్యాంక్కి ఎంత అమౌంట్ అవుతుంది, అలానే ఫుల్ ట్యాంక్ ఎన్ని లీటర్స్ పడుతుందో. మరి నా బండి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మొత్తం ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.1 లీటర్స్. మనకి ఫుల్ ట్యాంక్ అయ్యేసరికి ఎన్ని లీటర్స్ పట్టిందంటే ఒక్క 2-3 సెకండ్లు తెలిసిపోద్ది. అది ఎంత పట్టింది అంటే చూడండి, మీకే తెలుస్తుంది ఇక్కడ ఎలాంటి జిమ్మికలు జరుగుతున్నాయో. ఇక్కడ చూసారా 12.9 లీటర్స్ పట్టింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నా బండి ట్యాంక్ కెపాసిటీ 13.1 లీటర్స్. మినిమం ఒక 1 లీటర్ వరకు రిజర్వ్లో ఉండాలి, లేకపోతే వెహికల్ ఆగిపోతుంది. కానీ ఇక్కడ పట్టింది 12.9 లీటర్స్. అంటే ఇక్కడ ఏదో తేడా జరుగుతుందో నాకు అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం సేమ్ ప్రాబ్లం నా కార్తో కూడా ఫేస్ చేశాను. ఎలా అంటే నా సిట్రాన్ C3 ఉంది కదా, సిట్రాన్ C3 30 లీటర్స్ అయితే 32 లీటర్స్ దగ్గర పట్టింది ఫుల్ ట్యాంక్ చేసేటప్పుడు. నేను షాక్ అయ్యాను అసలు. ఇంకా ముందుకు వెళ్దాం. మనమైతే పెందుర్తి జంక్షన్ దాకా వచ్చాం. ఇక్కడ నుంచే మన రైడ్ స్టార్ట్ అవబోతుంది. మనం పెందుర్తి నుంచి తెలుసు కదా అలా తగరపల్స, శ్రీకాకుళం, పర్లాకిమిడి, టెక్కలి, అలా వెనక్కి పెందుర్తి వచ్చేస్తాం. అసలు ఈ రైడ్ ఎందుకు చేస్తున్నట్టో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు కదా ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, తర్వాత మూలపేట పోర్ట్ ప్రాజెక్ట్, అలానే పోర్ట్ కనెక్టింగ్ హైవే ప్రాజెక్ట్, తేలినీలాపురం, ఇంకా ఈ శ్రీకాకుళం రోడ్లు ఎలా ఉన్నాయి, వైజాగ్ రోడ్లు ఎలా ఉన్నాయి, అవన్నీ చూసారు కదా. అవన్నీ బ్లాగ్స్ చేయడానికే నేను వెళ్ళాను.
అసలు నేను వెళ్ళినప్పుడు నాకు ఎంత అమౌంట్ అయింది అండ్ ఎంత అమౌంట్ యూట్యూబ్ నుంచి వచ్చిందో మీకు నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడన్నా ఉంటే హిరమండలం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే వంశధార రివర్ నుంచి వాటర్ ఇంటేక్ అవుతుంది ఉద్దానం పవర్ ప్రాజెక్ట్కి. మీరు ఆ వీడియో కంప్లీట్గా చూస్తే అక్కడ వర్క్ ఎలా అవుతుంది, అసలు ఆ వర్క్ జరిగిందా, ఆ ప్రాజెక్ట్ అయ్యిందా లేదనేది తెలుస్తుంది. చాలామంది అక్కడ ప్రాజెక్ట్ అవ్వలేదు, ఏదో కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. బట్ మీరు వీడియో చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వర్క్ అవుతుందా లేదనేది. చూస్తున్నారు కదా, ఇది వాటర్ ఇంటేక్. అక్కడ నుంచి మనం 18 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మిల్లేపిట్టి దగ్గర మనకి ఇక్కడ ఫిల్టరేషన్ ట్యాంక్ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ ఫిల్టరేషన్ ట్యాంక్ దగ్గరికే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, మీకు ముందు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి. ఆ బిల్డింగ్స్కి వెనకాతలనే ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఫిల్టరేషన్ యూనిట్. ఇక్కడ వాటర్ ఫిల్టరేషన్ అయ్యి దాదాపుగా 180 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని చాలా మందికి వాటర్ని అయితే సరఫరా చేస్తుంది. చాలా మండలాలకి వాటర్ అయితే వెళ్తుంది. మీకు ఏ మండలానికి వెళ్తుంది, ఇంకా ఎంతెంత వాటర్ వెళ్తుంది తెలుసుకోవాలనుకుంటే మీరు ఉద్దానం పవర్ ప్రాజెక్ట్ బ్లాగ్ అయితే చూడాలి. మొత్తం నేను 10 వీడియోలు చేశాను. ఆ 10 వీడియోలు మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చూడండి. ఇది 11వ వీడియో. ఆ 10 వీడియోలకి నాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అది నేను చివరిలో చెప్తాను. మనమైతే చూసారు కదా, ఆ ముందున ఫిల్టరేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్లో ఫిల్టరేషన్ ట్యాంక్స్ దాకా వచ్చాం. ఈ ఫిల్టరేషన్ ట్యాంక్ వీడియో తీసిన తర్వాత నేనైతే మూలపేట వెళ్ళాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా హిరమండలం కానీ పర్లాకిమిడిలో కానీ పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాలి. నేను ఆ విషయం మర్చిపోవడం వల్ల ఇక్కడి దాకా రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడిన తర్వాత మళ్ళీ టెక్కలు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. అది మాత్రం నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. అండ్ అప్పుడే తెలిసింది మన బండి కొంచెం మైలేజ్ వస్తుందని. బాగా చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇదే ఉద్దానం ప్రాజెక్ట్ ఫిల్టరేషన్ యూనిట్. నేను అక్కడ తీసిన వీడియో ఇది. మీరు నా కంప్లీట్ వ్లాగ్ చూస్తే ఆ వ్లాగ్లో నేను ఇక్కడ ఏం చెప్పానో మీకు తెలుస్తుంది. నాకు అర్థం కాని విషయం ఒకటే, ఇక్కడ ఇంత జరుగుతున్నా ఏమీ జరగట్లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఆ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక్క విషయమే నన్ను ఈ ట్రిప్కి వెళ్ళేలా చేసింది. అసలు చెప్తుంది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి నేనైతే వెళ్ళాను. నేను తెలుసుకున్నాను అది నిజమని, అందుకే మీకు చూపిస్తున్నాను. నేను ఆ ఉద్దానం ప్రాజెక్ట్ నుంచి ఎక్కడి దాకా వచ్చా అంటే కరెక్ట్గా టెక్కల దాకా వచ్చి టెక్కల్లో ఫుల్ ట్యాంక్ చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ ట్యాంక్కి ఎంత అమౌంట్ అయింది, ఆ ఫుల్ ట్యాంక్ చేసేటప్పుడు చిన్న ఇబ్బంది కూడా తగిలింది, ఒక ట్విస్ట్ తగిలింది, చాలా చాలా జరిగాయి అక్కడ. అవన్నీ మీకు తెలియాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. మీరు మన మూలపేట ప్రాజెక్ట్కి వెళ్ళే వీడియో ఉంటుంది, ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం మొబైల్తో కూడా ఒక ఫోటో తీసుకున్నాం ఫుల్ ట్యాంక్ ఎంత అయిందనేది. మీరు ఆ బ్లాగ్లో చూస్తారు ఎంత అమౌంట్ ఫుల్ ట్యాంక్ అయిందనేది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మూలపేట వెళ్ళాలి. మూలపేట చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ జరిగే పోర్ట్ వర్క్ మీకు చూపించాలంటే నేను కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిందంటే మీకు డ్రోన్ వ్యూ సరిగ్గా కనిపించదు. డ్రోన్ వ్యూ బాగా కనిపించాలంటే నేను కొంచెం లైటింగ్లోనే వెళ్ళాలి. కానీ నేను వెళ్ళిన టైం వల్ల మంచి వ్లాగ్ అయితే వచ్చింది. ఆ వ్లాగ్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. చాలామంది టెక్కలి తర్వాత మన మూలపేట వ్లాగ్ బాగా చూశారు, కానీ ఈ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ వీడియో చాలా తక్కువ మంది చూస్తారు. సో షేర్ చేయండి, దానివల్ల అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నేను తేలి నీలాపురంలో ఉండే బర్డ్స్ సెంచరీకి వచ్చాను. ఇక్కడ సైబీరియన్ బర్డ్స్ ఉంటాయి. ఆ సైబీరియన్ బర్డ్స్ కూడా నేను కవర్ చేసి మీకే చూపించాను. మీరు చూడాలనుకుంటే తెలుసు కదా, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసేయండి. ఆ తర్వాత టెక్కలి వెళ్ళి ఫుడ్ తిని టెక్కలి ఒక చిన్న బ్లాగ్ చేసి టెక్కలి మెయిన్ రోడ్ అని చెప్పి అక్కడ నుంచి నేనైతే వైజాగ్ బయలుదేరాను. నేను మార్నింగ్ బయలుదేరేటప్పుడు మార్నింగ్ 10 అయింది. ఈవినింగ్ 10 కల్లా ఇంటికి వెళ్ళిపోతాను. 12 అవర్స్ కంటిన్యూస్గా కష్టపడ్డాను, కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికిందా లేదనేది ఈ వీడియో చూస్తారు కదా, చూసిన తర్వాత చివరిలో మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత కామెంట్ చేయండి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందా లేదనేది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడంటే టెక్కల నుంచి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా రణస్థలం దగ్గర ఫుల్ ట్యాంక్ చేయించాం. అక్కడ ఒక 740 రూపీస్ అయింది. టోటల్గా మనకి పెట్రోల్కే 3600 అయితే అయింది. నేను తిరిగింది 400 కిలోమీటర్లు. ఈ 400 కిలోమీటర్లకి నాకైన పెట్రోల్ ఖర్చు 3600. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోవటమే. మీకు నేను క్లియర్గా చెప్పాలంటే టోటల్గా నేను చేసిన వీడియోస్ 10 ఉన్నాయి.
ఆ 10 వీడియోలకి నాకు వచ్చిన ఇన్కమ్ ఎంతో తెలుసా? $7.5. $7.5 అంటే దాదాపుగా $620. మరి నేను ఖర్చు పెట్టిందేమో 3600, నాకు వచ్చిందేమో 600. సో ఇక్కడ నాకు లాస్ అయింది 3000. సో లాస్ గురించి కాదు, నేను చేసే వ్లాగ్స్ అని ఒక ప్యాషన్తో చేస్తున్నాను, జరిగే డెవలప్మెంట్ మీకు చూపిస్తూ చేస్తున్నాను. అందువల్ల నేను మనీ గురించి పట్టించుకోవట్లేదు. కానీ ఇంత కష్టపడి చేసిన దానికి ప్రతిఫలం రాకపోతే ఎవరైనా బాధపడతారు, అలానే మనం కూడా. నా బాధ ఏంటంటే మనం ఇంత కష్టపడి ఇన్ని వ్లాగ్స్ చేస్తున్నా ఎందుకు చూడట్లేదని. నేను చూపించేది చెడైతే కాదు, మంచే కదా, మంచి జరిగింది, అది నేను మీకు చూపిస్తున్నాను. అది కూడా మీరు 10 మందికి షేర్ చేయకపోతే నేను చేసి ఉపయోగం లేదు నేను అనుకుంటాను. కానీ నేను చేసే వీడియోస్ ఫ్యూచర్లో నేను చూసుకుని ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నా. ఇన్ని వీడియోస్ చేస్తున్నాను, మీరు చూసి సపోర్ట్ చేయండి. చాలామందికి తెలుస్తుంది, చాలామందికి తెలియదు ఇన్ని జరుగుతున్నాయని. నేనైతే ఫైనల్గా పెందుర్తి దాకా వస్తాను. పెందుర్తి వచ్చేటప్పటికి టైం అయితే అరౌండ్ 9:50 అలా అయింది. సో టోటల్గా 12 hours మనం కంటిన్యూస్ రైడ్. ఇంకా మొత్తానికి మనం 3 కిలోమీటర్లు అయితే మీరు చూడొచ్చు. నేను ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగానో మీకు తెలియాలంటే టెక్కలి టు వైజాగ్ బ్లాగ్ ఉంటుంది. ఆ బ్లాగ్ చూస్తే నేను ఎంత టైంలో వచ్చాను, ఎలా వచ్చానని తెలుస్తుంది. ఇది హార్లీ డేవిడ్సన్ కాబట్టి మనం ఇంత తొందరగా మన పనిని కంప్లీట్ చేయగలిగాం, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చూస్తున్నారు కదా నేను ఎన్ని కిలోమీటర్స్ తిరిగానది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, టోటల్గా మనం 3 కిలోమీటర్స్ అయితే 419.6 కిలోమీటర్స్. 12 గంటల్లో 400 కిలోమీటర్లు నేను తిరిగి దాదాపుగా 5 ప్లేసెస్ని కవర్ చేసి ఆ ప్లేసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోస్ అన్నీ చేశాను. మరి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి వీడియో చూడండి, షేర్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.